గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ప్రధాన దినపత్రికలు, దాంట్లో ఉన్నటువంటి వార్తలు, ఆ వార్తలు ఉన్నటువంటి వాస్తవ కోణాన్ని మీకు చూపించే మా ఈ కార్యక్రమమే పేపర్ ముచ్చే కార్యక్రమం. ముందుగా ఆంధ్రజ్యోతిని చూస్తే ఒకసారి, షర్మిలకు మోడీ ఫోన్, ఢిల్లీకి వచ్చి తనను కలవాల్సిందిగా ఆహ్వానం, హైదరాబాద్లో కార్ టోయింగ్ ఘటనపై ఆరా, సానుభూతి అండగా ఉంటానని భరోసా, 10 నిమిషాల పాటు సంభాషణ, జగన్ను ప్రశ్నించిన మర్నాడే షర్మిలకు ఫోన్ చేయడంతో రాజకీయ ప్రాధాన్యం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఒకసారి వార్త ఏం రాశారో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి దాదాపు 10 నిమిషాల పాటు సంభాషించారు. ఇటీవల హైదరాబాద్లో షర్మిల పట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు, అందుకు దారితీసిన పరిణామాలు, ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పాదయాత్ర పాటు తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారని వైఎస్ఆర్టీపీ వర్గాలు తెలిపాయని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. అయితే దీనికంటే ముందే ఢిల్లీలో ఢిల్లీలో జరిగినటువంటి నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి మీటింగ్లో ఎదురుపడినటువంటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ జగన్ రెడ్డిని కూడా అడిగినట్టు దీనికి సంబంధించిన ఆరాధించినట్టు తెలుస్తుంది. కనీసం మీరు ఎందుకు కనీసం మద్దతు అనే ప్రకటించలేదు, కనీసం సానుభూతి కూడా ఎందుకు ప్రకటించలేదు అని అడిగినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన నెక్స్ట్ డేనే వైఎస్ షర్మిలకి ప్రధాని మోడీ ఫోన్ చేయడం అనేది తెలంగాణ రాజకీయాల్లో కొద్దిగా ఆసక్తికరంగా, రాజకీయాలు అంటే దీని వెనుక ఇంకేమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా అనే చర్చకు దారి తీసిందనేది చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే వైఎస్ షర్మిల ఎవరు విసిరిన బాణం అనేది, అంటే ఇప్పుడు ఎవరైతే షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది బీజేపీ వదిలిన బాణమే వైఎస్ షర్మిల, బీజేపీ వదిలిన బాణమే అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుకనే ప్రధాని మోడీ ఆమెకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ జోక్యం చేసుకొని ఫోన్ చేయటము, గతంలో ఈమె గవర్నర్ని కలవటము, సో ఇవన్నీ రాజకీయ పరిణామాలు అన్నీ చూస్తుంటే అంటే వచ్చే ఎలక్షన్ సీజన్లో ఇది ఎక్కడికైనా దారి తీయకపోవచ్చు అనేది చాలా స్పష్టంగా, తీయకపోవచ్చు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇతర రాజకీయ విశ్లేషకులు కావచ్చు చెప్పే మాట ఏంటంటే, అసలు షర్మిల అని ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేకపోతే వేరే ఇతరితరు ఉన్నారా అనేది చాలా కన్ఫ్యూజన్ ఉండేది. సో జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ అనేది షర్మిల వెనకాల లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఫోన్ చేయటము, ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి 10 నిమిషాలు మాట్లాడి తెలంగాణ రాజకీయాలు, అదేవిధంగా ఇతరితర ఓన్లీ తెలంగాణ మీద మాట్లాడటము, సో వీటిని బట్టి మనము ఒక బేరీజ్ చేసినట్లయితే చాలా స్పష్టంగా అంటే బీజేపీ షర్మిలకు మద్దతు 100% బహాటంగా ఇస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది ఎలక్షన్లో పొత్తుకు దారితీస్తుందా లేకపోతే ఇతరత దారితీస్తుందా లేదు. సో అంటే తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా మేమే ప్రతిపక్షం అని చెప్పుకునే బీజేపీ కావచ్చు, ఇతర మిగతా అన్ని కావచ్చు. సో వీళ్ళు అందరూ చేయలేని పని షర్మిల చేస్తుంది. షర్మిల ఆ ఎమ్మెల్యేలను తూర్పాల పడుతుంది. ఎమ్మెల్యేను వాళ్ళ నియోజకవర్గంలో పాదయాత్రకు పోయినప్పుడు ఆ ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టు అంటే వ్యక్తిగతంగా విమర్శిస్తుంది, రాజకీయంగా విమర్శిస్తుంది. సో ఈ విధంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఇంతగానే ఎవరు విమర్శించట్లేదు. సో ఈ షర్మిల విమర్శిస్తున్న నేపథ్యంలో దీన్ని క్యాష్ చేసుకునే దిశగా బీజేపీ ఏమైనా పావులు కదుపుతుందా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే మనం చూసినట్లయితే ఈ షర్మిల ఇన్సిడెంట్ తర్వాత గతంలో షర్మిల సంబంధించి నిరంజన్ రెడ్డి వనపర్తిలో ఒకసారి జరిగినప్పుడు నిరంజన్ రెడ్డి మీద చేయటము, తర్వాత అక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన మంత్రులను తిట్టడము, వ్యక్తిగతంగా చూసడం, వీళ్ళు స్పీకర్కి ఫిర్యాదు చేయటము, సో ఇవన్నీ అంతవరకు జరిగిపోయింది. సో ఎప్పుడైతే పెద్ద సుదర్శన్ రెడ్డి సంబంధించి ఇది జరుగుతున్న ఇన్సిడెంట్ జరుగుతుందో,
సో ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇష్యూని చాలా అంటే ఆమె కాన్వాయ్ని ఆమె బస చేసే వెహికల్ని అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు కాళ్ళు పట్టడము, తర్వాత ఈమె నేను ప్రగతి భవన్ ముట్టడిస్తానని ప్రగతి భవన్ దగ్గరికి పోతున్నప్పుడు ఆమె కారులో ఉండంగానే క్రేన్తో పోవటము. సో అంటే అక్కడ ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచించుకోవాలి. ఆమె కారులో ఉన్నప్పుడు తీసుకుని అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు చాలా నచ్చ చెప్పినప్పటికీ కూడా ఆమె వినకపోతే లా అండ్ ఆర్డర్స్ చేయి దాటిపోతున్న నేపథ్యంలో అలా చేసినామని పోలీసులు చెప్తున్నారు. కానీ అలా ఉన్న ఒక మహిళని అలా ఉండి అట్లానే తీసుకుపోవటం అనేది ఎంతమంది సబబు అనేది కూడా అంటున్నారు. సో లా అండ్ ఆర్డర్ని ఎవరు అయినా సరే భంగపరిచినా కానీ ఆటంకపరిచినా కానీ ఏ స్థాయికైనా పోలీసులు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఈ విషయం జరిగింది. ఎపిసోడ్ పూర్తి అవుతున్న నేపథ్యంలో తర్వాత వెంటనే దానికి సంబంధించి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఇతర ముఖ్య నేతలు మొత్తము షర్మిలకు మద్దతు ప్రకటించాయి. సో ఆ తర్వాత గవర్నరు ఆరా తీశారు. సో ఆ గవర్నర్ నియమం కలవటం జరిగింది. సో తర్వాత ప్రధాని మోడీ ఫోన్ చేయడం జరిగింది. అంటే ఇవంతా చూసుకుంటే రానున్న కాలంలో వైఎస్ఆర్ టీపీ బీజేపీ పొత్తు చిగురించే అవకాశం లేకపోలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సీట్కు ఎదురుదెబ్బ. సంతోష్, తుషార్, జగ్గాస్వామి, శ్రీనివాసులను నిందితులుగా చేర్చాలన్న మెమో కొట్టివేత అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. సీట్కు ఎదురుదెబ్బ తగిలింది. ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఆ టీంకు సంబంధించి ఎదురుదెబ్బ తగిలింది. దీంట్లో నిందితులుగా చేర్చినటువంటి సంతోష్ కావచ్చు, తుషార్ కావచ్చు, జగ్గుస్వామి కావచ్చు, శ్రీనివాసులను నిందితులుగా చేర్చాలనే మెమో అనేది కొట్టివేసింది అని చెప్పేసి కోర్టు కొట్టివేసిందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసు దర్యాప్తు అధికారం సీట్కు లేదు. ఏసీబీ న్యాయస్థానం స్పష్టీకరణ ఇచ్చింది. ఆ నలుగురికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. నిందితుల వాగ్మూలాల్లోనూ వారి ప్రస్తావన లేదని స్పష్టీకరణ. ఏసీబీ దర్యాప్తు చేయని కేసు తమ పరిధిలోకి రాదని వ్యాఖ్య అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, కేరళకు చెందిన రాజకీయ పార్టీ నేత తుషార్, వైద్యుడు జగ్గుస్వామి, కరీంనగర్ చెందిన న్యాయవాది శ్రీనివాసులను నిందితులుగా చేర్చాలని పేర్కొంటూ సీట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు మంగళవారం కొట్టివేసింది, తిరస్కరించింది. శాంతి భద్రతలు పోలీసులు కానీ సీటు కానీ అవినీతి నిరోధక చట్టం కేసులు దర్యాప్తు చేయలేని చాలా స్పష్టంగా చేసింది. నిందితుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసే అధికారం సాధారణ పోలీసులకు లేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా ఒక ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ ఏరియాగా గుర్తించినప్పుడు శాంతి భద్రత విభాగం పోలీసులు కూడా కేసు పెట్టవచ్చని, అయితే ఏసీపీ స్థాయి అధికారి మాత్రమే ఈ కేసు నమోదు చేయగలరని పేర్కొన్నారని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. నిందితులే దర్యాప్తు సంస్థను ఎంచుకుంటారా? ఎమ్మెల్యేల బైరసారాల్లో దొరికిపోయారు. పోలీసుల కళ్ళెదితే జరిగిన నేరం ఇది. కేసు బుక్కవగానే కోర్టును ఆశ్రయించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ హైజాక్ చేసింది. సీట్ సర్కారు తరపున హైకోర్టులో దవే వాదనలు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఆ ముగ్గురు విడుదల నేడు. భారతి, నందు మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో విచారణ 11న ఈ నెల 11న 11 గంటలకు వస్తామన్న సిబిఐ. మెయిల్ ద్వారా కవితకు సమాచారం. అందుబాటులో ఉంటానని సిబిఐ అధికారులకు బదులిచ్చిన కవిత. ఢిల్లీకి వెనుదిరిగిన సిబిఐ బృందం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. నిన్న సిబిఐ విచారణకు వారు రావాల్సి ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి అధికారులు వచ్చినప్పటికీ కూడా ఈమె ఇతరిత కారణాల వల్ల నాకు 11 లేకపోతే 12, 14, 15 తేదీలు నేను అందుబాటులో ఉంటాను, ఈరోజు అందుబాటులో ఉండను, సో ఈ టైంలో ఒక డేట్ చెప్పండి త్వరగా నేను చెప్తే మెయిల్ చేసినటువంటి పరిస్థితి. ఈ నెల 11న 10 గంటలకు వస్తామని చెప్పినటువంటి సందర్భం. ఇక వంశీరామ్ బిల్డర్స్ పైన ఐటీ దాడులు. ఇల్లు, ఆఫీసులో సోదాలు, ఆధారాలు లభ్యం. గ్రీన్ పార్క్ చైర్మన్ ఇంట్లో తనిఖీలు. దేవినేని అవినాష్ నివాసం పైన కీలక కమర్షియల్ ప్రాజెక్టులో వంశీరామ్ కేటీఆర్కు సన్నిహితులుగా ఉన్నట్టు ప్రచారం చెప్పేసి దానికి సంబంధించిన వార్త. అంటే వంశీరామ్ బిల్డర్స్ ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో అలా పేరున్నటువంటి సంస్థ వంశీరామ్ బిల్డర్స్. సో ఈ వంశీరామ్ బిల్డర్స్కు సంబంధించి ఈడీ అధికారులు దాడి చేశారు. సో ఏకకాలంలో దాదాపు 34 చోట్ల దాడి చేశారు. ఇటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆఫీసులో సోదా చేసిన పరిస్థితి.
గ్రీన్ పార్క్ చైర్మన్ ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. అదేవిధంగా దేవినేని అవినాష్ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి దేవినేని అవినాష్కు సంబంధించి గుడివాడ సంబంధించి దేవినేని అవినాష్కు సంబంధించి నివాసం పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు దేవినేని అవినాష్. కీలక కమర్షియల్ ప్రాజెక్టులో వంశీరామ్ బిల్డర్స్ కేటీఆర్కు సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఈ ఈడీ పరంపర ఇంతటితో ఆగుతుందా కొనసాగుతుందా అనేది చర్చనాంశంగా మారింది. ఎందుకు అంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ని టార్గెట్గా చేసి ఈడీ అధికారులు టార్గెట్ చేశారు, కేంద్ర ప్రభుత్వము ఒక కుట్ర పన్నింది అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు కూడా చెప్పిన సందర్భం. దానికి తగ్గట్టుగానే టీఆర్ఎస్ ఎంపీ ఫస్ట్ నామనాగేశ్వరరావు దగ్గర నుంచి మొదలు పెడితే గంగుల కమలాకర్, గాయత్రి రవి, అదేవిధంగా మల్లారెడ్డి, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, అంటే ఈ విధంగా చాలామంది మీద దాడులు జరిగినటువంటి ఐటీ దాడులు, ఈడీ దాడులు జరిగినటువంటి పరిస్థితి. సో అంటే ఈ పరంపర అనేది అంటే ప్రభుత్వానికి ఎవరైతే అనుకూలంగా వాళ్ళకి స్నేహపూర్వకంగా ఉన్నారో వారి మీద దాడి చేసే వ్యూహంలో భాగంగానే ఈ వంశీరామ్ బిల్డర్స్ పైన దాడి జరిగింది. వంశీరామ్ బిల్డర్స్ సంబంధించినటువంటి ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వారికి కేటీఆర్కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు కూడా బహాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఈ పరంపర కొనసాగుతుందా అవుతుందా అనేది మనం వేచి చూడాలి. ముఖ్యమంత్రి కన్నా నేనే ఎక్కువ చదివిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళెవరూ డాక్టరేట్ చేయలేదు. దళితులైన నేనే పిహెచ్డీలో గోల్డ్ మెడల్ సాధించాను. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో రసమయ్య అని చెప్పేసి చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు రసమయ్య బాలకిషన్. కాంట్రవర్సీ కావచ్చు, అంటే ఆయన కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కంటే నేనే ఎక్కువ చదివిన, వాళ్ళెవరూ డాక్టరేట్ చేయలేదు, దళితులు నేనే పిహెచ్డీలో గోల్డ్ మెడల్ సాధించానని చెప్పేసి అంబేద్కర్ విగ్రహావిష్కరణలో చెప్పినటువంటి సందర్భం. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. ఊకదంపుడు మాటలు, విచిత్ర వస్త్రధారణ, ఆ రకంగా ఫోజు కొడితే అభివృద్ధి సాధ్యమవుతుందా? పరోక్షంగా ప్రధాని మోదీపై కేటీఆర్ విమర్శ. తెలంగాణలో గత 8 ఏళ్ల అభివృద్ధి చూమంతర్ కాదు. కేసీఆర్కున్న ప్రణాళిక ప్రజల అవసరాలపైనే ఆలోచనలతోనే అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దులుగా చేసుకుని సీఎం పరిపాలన. మళ్ళీ మేమే ఎన్నికలయ్యాక హయత్ నగర్ దాకా మెట్రో అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎల్మా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల సందర్భంలో కేటీఆర్ మాట్లాడిన సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఆయన ఊకదంపుడు మాటలు, విచిత్ర వస్త్రధారణ అని చెప్పేసి ఆ రకంగా ఫోజులు కొడితే అభివృద్ధి సాధ్యపడుతుందా అని చెప్పేసి పరోక్షంగా ప్రధాని మోడీపై విమర్శల అస్త్రాన్ని ప్రయోగించారని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక కొలీజియంపై కేంద్రం ఆమితూమి. 21న సిఫారసులు, 2టికే ఆమోదం. మిగతా వాటిని వెనక్కి పంపిన కేంద్ర న్యాయశాఖ. న్యాయమూర్తుల నియామకాల ప్రతిష్టంభన. కొలీజియంపై కొంతకాలంగా న్యాయమంత్రి విమర్శలు, సిఫార్సులను పెండింగ్లో పెట్టడంపై సుప్రీం అసహనం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక దేశంలో 5 కోట్ల పెండింగ్ కేసులు, కింది కోర్టులో పరిస్థితి మరీ దారుణం. వసతులు లేమి. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సిజేఐ డివై చంద్రచూడ్ సమక్షంలోని వ్యాఖ్యలు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక దేశంలోనే అతిపెద్ద సెక్స్ రాకెట్, 14,190 మంది యువతులు వ్యభిచారం రొంపిలోకి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఉంది. గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్. హైదరాబాద్ రప్పించే హైటెక్ దండ. ఉద్యోగాల పేరుతో అమ్మాయిలకు ఎర. దేశ విదేశీ యువతుల అక్రమ రవాణా. వెబ్సైట్స్, వాట్సాప్ గ్రూపుల ద్వారా బేరం. 17 మంది నిర్వాహకులతో పాటు ఒక 5 స్టార్ హోటల్ మేనేజర్ అరెస్ట్. 3 ఏళ్లుగా సాగుతున్న దందా. నిందితులు ఇప్పటికే నగరంలో 39 కేసులు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. కరెంట్ లేక ఉక్కిరి బిక్కిరి. 4 శిశువుల మృతి. ఛత్తీస్గఢ్లో సర్కార్ హాస్పిటల్లో ఘోరం. అంతా 5 రోజుల్లోపు పసికందులే. విద్యుత్ కోతతో వెంటిలేషన్ లేక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పనిచేయకపోవడంతోనే ఉన్నత విచారణకు సర్కార్ ఆదేశం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. కరెంటు కోతల వల్ల ఉక్కిరిబిక్కి అయ్యి విద్యుత్ కోతలతో వెంటిలేషన్ లేక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పనిచేయకపోవడంతోనే మృతి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు కొనసాగే అవకాశం. గవర్నర్ అనుమతి కోరకుండానే ప్రారంభం. తమిళసై తీరును ఆక్షేపిస్తూ చర్చ. వర్సిటీ ఛాన్సలర్గా తొలగిస్తూ బిల్. అప్పులపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు. ఐటీ ఈడీ దాడులపై చర్చించే అవకాశం. కేంద్ర వైఖరి నిరసిస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టే యోచన.
నేడు జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన, కలెక్టరేటర్ తెలంగాణ భవన్ ప్రారంభం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది బ్యానర్ ఐటమ్స్గా. వైద్య ఆరోగ్య శాఖలో 1147 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలకు నోటిఫికేషన్లు. వైద్య విద్యా సంచాలకుల పరిధిలో 34 విభాగాల్లో ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. జనవరి 5 గడువు, పాయింట్ల ఆధారంగా భర్తీ. అర్హతలకు 80, అనుభవానికి 20% వెయిటేజ్. ఎంపికైతే ప్రైవేట్ ప్రాక్టీసులకు అనర్హులు. నోటిఫికేషన్లు స్పష్టం చేసిన మెడికల్ బోర్డు. వైద్య శాఖలో ఉద్యోగాల వాన అని చెప్పేసి మంత్రి హరీష్ రావు చెప్పినటువంటి సందర్భం. ఇక ఈనాడు విషయానికి వస్తే 6,200 కోట్లతో డేటా కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వంతో అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ క్యాపిటల్ ఒప్పందం. క్యాపిటల్ CEO సంజీవ్ దాస్ గుప్తా ఒప్పంద పత్రం అందుకుంటున్న మంత్రి కేటీఆర్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. 6,200 కోట్లతో డేటా కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్నారు. దానికి సంబంధించిన వార్త. ఇక హయత్ నగర్ వరకు మెట్రో. ఏప్రిల్ తర్వాత SNDP 2వ దశ పనులు. వచ్చే సంవత్సరం తెరాస ప్రభుత్వమే, కేసీఆర్ సీఎం అన్న మంత్రి కేటీఆర్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. శీతాకాలంలో వాడి వేడి. నేటి నుంచి 29 వరకు పార్లమెంటు సమావేశాలు. అధిక ధరలు, నిరుద్యోగం, సరిహద్దు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీనన్న విపక్షాలు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్నారంటూ అఖిలపక్ష భేటీలో ధ్వజమెత్తిన ప్రతిపక్ష పార్టీలు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక 11న కవిత ఇంటికి CBI. ఢిల్లీ మద్యం కేసులో వాంగ్మూలం నమోదు చేస్తామంటూ సమాచారం. అందుబాటులో ఉంటానంటూ ఎమ్మెల్సీ రిప్లై అన్నట్టు దానికి సంబంధించిన వార్త. ఇక వంశీరామ్లో IT సోదాలు. నిర్మాణ సంస్థకు సంబంధించి పత్రాలు, హార్డ్ డిస్క్ స్వాధీనం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. నేడు జగిత్యాలకు సీఎం కేసీఆర్, కలెక్టర్ మరియు TRS కార్యాలయానికి ప్రారంభించిన ముఖ్యమంత్రి. వైద్య కళాశాల భవనానికి భూమి పూజ. ప్రకటనలోనే రాష్ట్ర అభివృద్ధి అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్కు దళితులు గుర్తొస్తారన్న బండి సంజయ్. ఆ నలుగురిని నిందితులుగా గుర్తించలేం. BL సంతోష్, జగ్గుస్వామి, తుషార్ శ్రీనివాసులపై సీట్ మెమోను కొట్టివేసిన ACB కోర్టు. వారిపై ప్రాథమిక ఆధారాలు లేవని వెల్లడి. అవినీతి నిరోధక చట్టం కేసుల్ని సీటు దర్యాప్తు చేయకూడదని అంశం పరిగణలోకి. ఇక చివరిగా వెలుగు విషయానికి వస్తే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. ఆ నలుగురిని నిందితులుగా చేర్చలేం. ఈ కేసు దర్యాప్తు అధికారం పోలీసులకు, సిట్కు లేదు. ACB మాత్రమే దర్యాప్తు చేయాలన్న ACB కోర్టు. సిట్ మెమో రిజెక్ట్. నేడు 3 నిందితుల విడుదల అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక హామీల అమలుకు పైసలు ఎట్లా? ఏడాదిలో ఎన్నికలుంటంలో రాష్ట్ర సర్కారులో టెన్షన్. పెండింగ్ హామీలకు వేలాది కోట్లు కావాలి. అర్హులందరికీ పూర్తి స్థాయిలో స్కీములు అందాలంటే 3 లక్షల కోట్ల పైనే అవసరం. సవాల్గా మారిన నిధుల సమీకరణ. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్ బిల్లులకు ఇప్పటికే కటకట. ప్రతి నియోజకవర్గంలో 1500 మందికి దళిత బంధు ఇస్తామని 200 మందికి కుదింపు. ఇతర పథకాలు ఎంతోమందికి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం. స్కీములన్నీ నడుస్తున్నాయని చెప్పుకునే ప్లాన్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక వంశరామ్ బిల్డర్స్, IT రైట్స్ సంబంధించి కూడా వార్త కూడా వెలుగు పేపర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11న కవిత ఇంట్లో CBI విచారణ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ఇవ్వడం జరిగింది. అన్ని పేపర్లో ఇచ్చినట్లే. శీతాకాల సమావేశాలు ఇవాళ నుంచే. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ఈ నెల 29 దాకా కొనసాగుతున్నాయి. కేంద్రం 16 కొత్త బిల్లులతో పాటు 25 బిల్లులను పాస్ చేయాలని భావిస్తుందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్లో లొల్లి. కర్ణాటక మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఉద్రిక్తం దారితీసింది. బెలగావిలో మహారాష్ట్ర నెంబర్ ప్లేట్తో ఉన్న లారీలపై కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు బ్లాక్ ఇంకు పోశారని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక అబార్షన్పై ఆమెదే తుది నిర్ణయం. అబార్షన్ చేయించుకోవాలా వద్దా అనే విషయంలో గర్భం దాల్చిన మహిళలదే తుది నిర్ణయం అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 33 వారాల గర్భం తొలగించుకునేందుకు మహిళకు అనుమతి ఇచ్చిందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక కేటీఆర్కు ఓటమి భయం, అందుకే ముందస్తు హడావిడన్న వివేక్ వెంకటస్వామి. కుటుంబం అవినీతి పాలనకు అంతం చేయాలి. TRSను ఓడించి సత్తా బీజేపీకే ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు రెడీగా ఉండాలని పిలిపించారని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక హైదరాబాద్లో ఆన్లైన్ సెక్స్ రాకెట్. ట్రాప్లో 14,000 మంది. పేదింటి అమ్మాయిలను ఉద్యోగాలు ఇప్పిస్తామని వల. డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారంలోకి దింపి బాధిత మహిళలతోనే డ్రగ్స్ సప్లై. బాధితులు వివిధ రాష్ట్రాల మహిళలతో పాటు విదేశీయులు. ముఠాను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు 17 మంది అరెస్ట్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్తలు ఇవ్వడం జరిగింది.
కార్పొరేషన్లు ఖామోష్, వెల్ఫేర్ ఫస్ట్ అంటూ ఉపాధి లోన్లు బంద్ చేసిన సర్కార్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు డీలా, హౌసింగ్ కార్పొరేషన్ది అదే పరిస్థితి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత హయత్ నగర్ వరకు మెట్రో, మూసీ నదిపై కొత్తగా 14 బ్రిడ్జిలు కడతామన్న మంత్రి కేటీఆర్. రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం, పార్లమెంట్లో చర్చకు పట్టుబడతామన్న కేకే. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ప్రశ్నిస్తామని వెల్లడి. ఢిల్లీలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్కు హాజరు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది మన జీడిపి 6.9% అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్. ఇది వరకు 6.5% తగ్గింపు, మన ఎకానమీకి పుంజుకుందన్న కామెంట్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక ధనవంతులే కాదు దాతలు కూడా భారీగా ఖర్చు చేస్తున్న అదానీ, షిన్నాడర్, అశోక్ సూతా, ఫోర్స్ ఆసియా హీరోస్ ఆఫ్ ఫిలాంట్రోపీలో చోటు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. అంటే వాళ్ళు ఎక్కువ సంపాదించడంతో పాటు ఎక్కువ ఖర్చు కూడా చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. సో ఇవి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ముందుగా అన్ని పేపర్లో మనం చూసుకున్నట్లయితే షర్మిలకు షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు, దానికి సంబంధించిన వార్త. అదేవిధంగా కవిత ఈ నెల 11న సిబిఐ హాజరుకి టైం ఇచ్చారు. వారి కవిత ఇంటికి వచ్చేసి వాళ్ళు సిబిఐ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, దానికి సంబంధించిన వార్త. అదేవిధంగా వంశన బిల్డర్స్ మీద ఈడీ దాడులు జరిగాయి, దానికి సంబంధించిన వార్తను అన్ని పేపర్లు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.